ఒకసారి మనం ఆలోచించండి, ఇన్ని హాస్పిటల్స్ మనం ఎంపానల్ అయ్యామంటే దట్ డజంట్ గివ్ ఎ సెన్స్ దట్ ఎంత ఫ్రెండ్లీగా ఈరోజు మన గవర్నమెంట్ ఉంటే ఇంతమంది ముందుకు వచ్చి ఆ హాస్పిటల్స్ని ఎంపానల్ చేసుకుంటున్నారు. జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇప్పుడు రీసెంట్గా జగనన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట. అవునా? ఐ హర్డ్ దీస్ ఆర్ ద 3 మేజర్ ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని. ఆ 3 ఏంటండి? అండ్ దాని వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దీస్ 3 మేజర్ ప్రోగ్రామ్స్? ఆరోగ్య ఆసర అనేది ఇట్స్ అన్ ఐకానిక్ స్కీమ్ అని చెప్పొచ్చండి. దేశాన్నే ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్కి, ఈ ఆరోగ్య ఆసర అనే స్కీమ్. ఒక వ్యక్తికి సర్జరీ అయినాక, ఒక ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అయిపోతుంది, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది, దర్ ఆల్ డన్, దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్. డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు, ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి? సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు హెల్ప్ చేయాలి? పోస్ట్ రికవరీ పీరియడ్. అఫ్ కోర్స్. సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకు ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము, డైలీ వేజ్ ఎర్న్ చేయలేకపోతున్నాము, పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాని కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి. ఇది ముఖ్యమంత్రి గారు చేశారు. ప్రతి వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక తోబుట్టువులాగా బాధ్యతగా తీసుకున్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అని చెప్పొచ్చండి. దాట్స్ ఆర్ సీఎం అండి. వెరీ యూనిక్. జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ని గ్రామానికే పంపించి ఈ స్పెషలిస్ట్ వైద్య సేవలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రామ స్థాయిలో అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయ పరిధిలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా దీన్ని మనం రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంటి దగ్గరే కొన్ని 7 టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే నీడెడ్, బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఇంకా కావాల్సినటువంటి టెస్ట్లు, ఒక మినిమం టెస్ట్లన్నీ కూడా ఒక 7 టైప్ ఆఫ్ టెస్ట్ ఇంటి దగ్గరే చేసి సో ఆ రిజల్ట్ని చూసి వాళ్ళకు చెప్పి కన్సల్టేషన్ ఎప్పుడుంది, ఏంటి, నీడెడా కాదా అని చెప్పి ఒకవేళ నీడెడ్ అయితే సమ్ ఎయిల్మెంట్ ఈజ్ సీన్ అంటే ఏదైనా ఉంది అనిపిస్తే, కన్సల్టేషన్ కావాలనిపిస్తే ఇమీడియట్గా క్యాంప్ దగ్గర తీసుకెళ్ళటము, అక్కడికి రౌట్ చేసి అక్కడ ఈ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి కన్సల్టేషన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవడము, అండ్ అక్కడ తగ్గిపోతే అక్కడే వాళ్ళకి మందులు ఇవ్వడము, మళ్ళీ దీన్ని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో అటాచ్ చేయడం. సో వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ కేర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఈ డేటా ఆ డేటా ఇంటిగ్రేట్ చేస్తారు ఫ్యామిలీ డాక్టర్లో ఈ డేటా. సో కాబట్టి వాళ్ళకు ఏం కావాలన్నా కూడా అక్కడే చూసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో అద్దంకి నియోజకవర్గంలో వేమవరం మా దగ్గరలో ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో పేరమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు. ఈవిడ అక్కడికి ఏదో బాగోలేదని వెళ్ళి చూపించుకుంటుంది ఆ స్పెషాలిటీ వైద్య సేవల దగ్గర. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా చూపించుకున్నప్పుడు తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుందండి. సో అక్కడే స్క్రీనింగ్లో తెలిసింది. అక్కడే సమ్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ అనేది అలామైంది. అండ్ ఇమీడియట్గా క్యాన్సర్కి సంబంధించిన వైద్యం ఇప్పుడు తను అందుకుంటుంది. సో ఇలాంటి గ్రామాన ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉండుంటారు అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కేర్ అంటే ఇమీడియట్ అటెన్షన్, వాళ్ళ హెల్త్కి ఇమీడియట్ అటెన్షన్, ఏం కావాలి, ఏ మందులు కావాలి, ఎక్కడ ట్రీట్మెంట్ కావాలి, ఏం ఇష్యూ ఉంది అనే దాని మీద. సో వాళ్ళ ఒక లాంగ్ లైఫ్ని హెల్తీగా కాపాడుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందించింది. మై డాటర్ ఈజ్ డూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ UK. అయితే షీ టాక్స్ వెరీ హై అబౌట్ అక్కడ నేషనల్ హెల్త్ స్కీమ్ గురించి, NHS గురించి చాలా చెప్తుంటుంది. సో వెన్ ఐ సడన్లీ గాట్ కనెక్టెడ్ టు AP's ఫ్యామిలీ డాక్టర్ అండ్ దిస్ ఆరోగ్యశ్రీలో ఈ ఆరోగ్య సురక్ష అండ్ యూనో ఇవన్నీ చూస్తుంటే దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో జస్ట్ గెటింగ్ కనెక్టెడ్. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి అక్కడ ఒక అనుసంధానంగా ఒక హాస్పిటల్, ఒక డాక్టరు, ఒక ఫ్యామిలీ డాక్టరు, వాళ్ళ డేటాబేస్ అంతా కలెక్ట్ చేసి ఒక రికార్డ్ మెయింటైన్ చేయటము అండ్ స్క్రీనింగ్లు చేయటము, ప్రివెంటివ్ మెడిసిన్కి మెయిన్ ఫోకస్ ఇవ్వటము,
ఓకే క్యూర్ ఎనీహౌ హ్యాపెన్స్, బట్ Yes. ముందు అసలు స్క్రీనింగ్లో ఏం జరుగుతుందని తెలిస్తే Yes. ఎర్లీ స్టేజెస్లో అరికట్టొచ్చు కదా. Yes. ఎనీథింగ్, ఎనీ కేర్ కెన్ బి టేకెన్, ద మెడికేషన్ కెన్ బి గివెన్. That's true. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ మ్యామ్. వాట్ ఈస్ దిస్ జగనన్న హృదయ రక్ష? ఇదేంటి మ్యామ్? ఈ కొత్తగా ఏదో స్కీమ్ పెట్టారంట, అది స్టార్ట్ అయిందా, అవుతుందా? ఇప్పుడు మనము స్టెమీ అని మనం రోల్ అవుట్ చేస్తున్నామండి. ఓకే. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైనా ఒక హార్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ని ప్రాపర్గా రౌట్ చేయడము అండ్ ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ని సేవ్ చేయడం అనేదాన్ని మనము స్టెమీ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం రోల్ అవుట్ చేస్తున్నాము. ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే, ఆ టైంలో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు సో ఎక్కడికి వెళ్ళాలి, ఇమీడియట్ అటెన్షన్ కావాలి మనకి. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అటెన్షన్ నీడెడ్. సో ఇంటి నుంచే మనము ఏ విధంగా ఆ పేషెంట్ని రౌట్ చేయాలి, నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని మీద ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ చేయడం జరిగింది. సో ఈ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, వాళ్ళకి కావాల్సినటువంటి కన్సల్టేషన్, అంటే ఇంట్లోంచే ఓవర్ ది ఫోన్. సో మనం ఏ విధమైనటువంటి కన్సల్టేషన్ ఇవ్వగలుగుతాము, ఏ విధంగా వాళ్ళని రౌట్ చేస్తామనే దాని మీద ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. సో పైలట్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ఇన్ ఎ బిగ్ బ్యాంగ్. బట్ దానికి కూడా దట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కదా మేడం. Very నా మీనింగ్ expensive. ఏంటంటే, గోల్డెన్ అవర్లో నువ్వు ఎవరైనా కాపాడాలి అంటే వన్ ఇంజెక్షన్ కాస్ట్ సమ్ 40 to 50,000, రైట్? ఆఫ్ కోర్స్ అండి. థ్రాంబాలిసిస్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. సో దట్ హ్యాస్ టు బీ డన్ రైట్ ఎట్ ద నియరెస్ట్ ఫెసిలిటీ మనం రౌట్ చేయాలి అండ్ దట్ టు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ జరగాలి. సో దానికోసం మనం అన్ని విధాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ సిహెచ్సి అవ్వచ్చు, ఈ విధంగా వాళ్ళని రౌట్ చేసుకుంటూ ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి అండ్ అవసరమైతే టెలికన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఇమీడియట్ అటెన్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగా మనము కాపాడొచ్చు అనే దాని మీద దీన్ని రోల్ అవుట్ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, ఇలాంటి సెంటర్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, వీటి మీద యాక్చువల్గా ఒక 2-3 దశాబ్దాలుగా ఎవరికి మంచి ఒపీనియన్ లేదు. 3 decades బ్యాక్, అంటే మా పేరెంట్స్ కానీ మా అమ్మమ్మలు తాతయ్యలు మీ పేరెంట్స్, దే యూస్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే అట్లీస్ట్ దే హ్యాడ్ సమ్ ట్రస్ట్. బట్ గత కొంతకాలంగా చూస్తే నోబడీ వాంట్స్ టు గో టు అ గవర్నమెంట్ హాస్పిటల్. నోబడీ వాంట్స్, ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటలే ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ 5 ఏళ్లలో ఎలాంటి సమూలమైన మార్పు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు మ్యామ్, ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్? దీనికి మా ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని ఒక కాన్సెప్ట్ని ఆరిజిన్ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే వైద్యం అవసరం, మరి ఒక హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు అవసరం. అది ఈరోజు ఏమన్నా క్యాప్షన్ ఇచ్చారా? అది జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తాం. ఓకే. సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, మనం ఏం చేయాలన్నా, మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ మనకు కావాలి. ఈ వచ్చే హాస్పిటల్స్లో వైద్య సేవలు అందించాలంటే దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ మొత్తం మనకు కావాలి. 2, ఆ హాస్పిటల్ పరిస్థితి బాగుండాలి. ఆ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి. కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడే ఆ ఉన్న డాక్టరు ఆ ఫెసిలిటీస్ని వాడుకొని రైట్ హీ కెన్ ట్రీట్ ద పేషెంట్స్. ప్రతి మండలంలో 2 పిహెచ్సిలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ పిహెచ్సిలు అండ్ అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెరిషరీ కేర్ వరకు కూడా ఈ నాడు నేడులో పూర్తి స్థాయిలో మనము ఈ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఉన్నటువంటి వాటిని రీవ్యాంప్ చేసి వాటిని అన్నిటి కూడా వాటి రూపురేఖలన్నీ మార్చి చక్కగా వాటిని మళ్ళా అభివృద్ధి చేసుకోవటం అండ్ అట్ ది సేమ్ టైం కొత్త ఫెసిలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడము అండ్ వీటన్ని స్టాండర్డ్స్ని కూడా ఒక సిస్టమైజ్డ్గా చేసి వీటికి స్టాండర్డ్స్ అని చెప్పి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేసి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని మనం మెయింటైన్ చేసి ఈరోజు మీరు అన్నారు ఇందాక ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటేనే అని మీరు చెప్పారు. అవును, ఈరోజు మేము ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్ డెఫినెట్గా అండి. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకరోజు నేను ఆన్ ది స్టేజ్ కొంచెం సిక్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ మా హెల్త్ ప్రోగ్రామ్ అది ఒక ఫెసిలిటీని మేము ఓపెన్ చేసాము.
బిట్ ఏదో చిన్న డిహైడ్రేషన్ లాగా అనిపిస్తే మా డిఎంహెచ్ అందరూ ఉన్నారు మా డిపార్ట్మెంటే. సో ఇమీడియట్గా మా డాక్టర్లే అటెండ్ అయ్యి ఇమీడియట్గా అక్కడే ఆ పక్కన ప్లేస్లో నన్ను చూడటం జరిగింది. అండ్ ఇమీడియట్గా ఐ వాజ్ రికవర్డ్. ఓకే. అంటే ఇమీడియట్గా ఆన్ స్టేజ్ జరిగింది, మా వాళ్ళు ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి అక్కడే చూసి ఇచ్చేసినటువంటి పరిస్థితులు. సో అంటే నాకు మా వాళ్ళు ఇమీడియట్గా అక్కడ చూసుకొని, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఈరోజు ప్రభుత్వ ఫెసిలిటీస్ మీద ఉన్నటువంటి అన్నీ మనం ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ మీద మనకు నమ్మకం అనేది వస్తుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు గతంలో చూసినట్టయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అసలు వెళ్తే డాక్టర్ ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. పోయినా ఆ డాక్టర్ ఉన్నా అక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, మందులు ఉండవు, టెస్టింగ్ చేసే ఇవి ఉండవు. సో దేనికైనా కూడా మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ మొహం చూడాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో నెలకొంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు డాక్టర్ ఏ టైంకి ఉంటాడు, ఎప్పటిదాకా ఉంటాడు, అక్కడికి వెళ్తే ఏం మందులు ఇస్తారు, అక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు. సో అక్కడికి వెళ్తే దే ఆర్ టేకెన్ కేర్. సో కాబట్టి వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఈరోజు జగనన్న పాలన మీద, జగనన్న ప్రభుత్వం మీద ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఆల్రెడీ దే హ్యావ్ సీన్ చేంజ్. బట్ టెల్ మీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టెరిషరీ హెల్త్ సెంటర్స్ వరకు ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్లో ఎంత పర్సంటేజ్ వరకు మీరు ఈ 5 ఏళ్లలో రీవ్యామ్ చేయగలిగారు? అంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్? 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు మనం తీసుకొచ్చాం. తీసుకొచ్చిన వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, తెస్తామని చెప్పిన వాటి గురించి మాట్లాడలే. ఈరోజు దే ఆర్ ఫంక్షనింగ్. ఒక 6-7 ఏళ్ల క్రితం ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పసిబిడ్డ ఎలుకలు కొరికి తిని చంపేసి, ఇట్ వాజ్ అ హారిఫైయింగ్ సీన్ అండ్ సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది నా ప్రైమరీ క్వశ్చన్. జగనన్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు అండ్ రాదు కూడా, బయట చూడు. కార్పొరేట్ హాస్పిటళ్ళ కన్నా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత బాగా రూపురేఖలు వాటిని మార్చి ఈరోజు ప్రజలందరికీ ఏ విధంగా వైద్య సేవలు ఇస్తున్నాయో మీరు కూడా అవసరమైతే మాతో పాటు వస్తే డెఫినెట్గా రీసెంట్గా ఒక మాట ఫెసిలిటీస్ మనం ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నది ఫ్రీగా చేయాలి, పేద ప్రజలు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీ దాకా వేరే హాస్పిటల్స్కి ఎందుకు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఫ్రీగా చేయాలన్నారు. కానీ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్డ్ విత్ ద పెట్ స్కాన్స్, ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఉన్నాయా ఈ మెషిన్? ప్రతి టీచింగ్ హాస్పిటల్ అండి, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఈ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ల్యాబ్స్ ఉంటే దాని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా మనం పీపీపీ మాడ్యూల్లోనే చేస్తాం. సో ఆ పీపీపీ మాడ్యూల్లో కూడా వాటిని అరేంజ్మెంట్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇవి ఫెసిలిటీని బాధ్యతగా మనం రన్ చేసేటువంటి ప్రభుత్వంగా ఓ బాధ్యతగా ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేదు. ప్రజలకు ఎక్కడ కూడా ఆ సర్వీసెస్ కోసం, ఆ సిటీ స్కాన్ కోసం, ఆ ఎంఆర్ఐ కోసం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు ఇంకో వైపు చూడకుండా వాళ్ళకు వన్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వితిన్ ఆ కాంపౌండ్లో వాళ్ళకి ఎలాంటి కేర్ అయితే దొరుకుతుందో అలాంటి కేర్ని ఈరోజు మనం ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాం.